ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదకరమైన క్యాట్ ఫిష్ల అక్రమ రవాణా దందా బయటపడింది. మావుల వద్ద జాతీయ రహదారిపై చేపలతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడ్డట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిపై విచారణ చేయగా క్యాట్ ఫిష్లుగా గుర్తించారు. లారీ డ్రైవర్ను అరెస్ట్ చేసి దందా కూపీ లాగుతున్నారు పోలీసులు. క్యాట్ ఫిష్ అక్రమ రవాణాకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. నిషేధించిన చేపల అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. అయితే ఇన్ని రోజులు గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ అక్రమ రవాణా రోడ్డు ప్రమాదంతో ఆదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారి పక్కనే అంటే మావల సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రమాదం వల్ల ఈ అక్రమ రవాణా గుట్టు రట్టయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ క్యాట్ ఫిష్ ఏదైతే ఉందో ఈ క్యాట్ ఫిష్ సంబంధించి అధికారులు దీన్ని దేశవ్యాప్తంగా బ్యాన్లో ఉన్నట్లుగా మనకు అధికారుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఈ బ్యాన్ ఏ విధంగా అంటే ఇది అత్యంత ప్రమాదకరమైన క్యాట్ ఫిష్గా చెప్తారు. అయితే ఈ ప్రమాదకరం ఎందుకైంది అనే విషయాలు అధికారుల ద్వారా తెలుసుకున్నట్లయితే అధికారులు ఇది చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. ఈ క్యాట్ ఫిష్ ఏదైతే కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఉన్నాయో మటన్, చికెన్ తర్వాత మిగతా ఏదైతే బీఫ్కు సంబంధించిన అవన్నీ కుళ్ళిపోయిన పదార్థాలు తిని ఇలా అవుతాయని చెప్తారు. అవి చూడొచ్చు మనం దాదాపు తక్కువ కాలంలోనే ఎక్కువ వెయిట్ పెరిగి అవుతాయి, ఇంత పెద్ద చేపలుగా తయారవుతాయి. అయితే ఈ క్యాట్ ఫిష్ దేశవ్యాప్తంగా బ్యాన్ ఉన్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఇలా గుట్టుచప్పుడు కాకుండా అవుతుందని దీని ద్వారా అర్థమవుతుంది. అయితే కొంతమంది అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటి మీద ఎలాంటి బ్యాన్ కొనసాగుతుంది, అసలు ఏంటి ఈ క్యాట్ ఫిష్ వల్ల జనానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ క్యాట్ ఫిష్ అంటున్నారు, ఇది ఏ ఫిష్గా గుర్తించారో, అసలు దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీని మీద నిషేధం ఉంది? సార్ ఆల్రెడీ దీన్ని గవర్నమెంట్ నిషేధించడం జరిగింది. ఈ క్యాట్ ఫిష్ తింటే మనకి వాళ్ళకు వచ్చి మన ప్రజలకు వచ్చే రోగాలు వస్తాయి కాబట్టి మన తెలంగాణ గ్రౌండ్ ఎక్కడ కూడా ఈ ప్రొడక్షన్ లేదు. ఇక్కడ ఖచ్చితంగా దీనికి మేము గవర్నమెంట్ ఖచ్చితంగా మేము పోలీసుల సమక్షంలో దీన్ని పోస్ట్ మార్టం కూడా చేయడం జరుగుతుంది సార్. అంటే ఇది ఏం తింటుంది అసలు? ఈ ఫిష్ తినడం వల్ల ముందుగా ఏ భాగాలు చెడిపోయే ప్రమాదం? సార్ ఇది కుళ్ళిపోయిన కలేబరాలు తింటారు సార్. ఇది గుడ్డు మాంసం మీద ఇతర ఏదైనా కానీ కుళ్ళిపోయిన మాంసాలు తింటాయి కాబట్టి ప్రజలు తింటే హానికరంగా ఉంటుంది. పక్షవాతం కానీ, అది మోషన్స్ కానీ, జ్వరాలు కానీ, విష జ్వరాలు ఇప్పుడు ముందే వర్షాకాలం కాబట్టి అనేక రోగాలు వచ్చడం కారణం ఉంటుంది సార్. అంటే ఇది మీరు ఇదివరకు ఎప్పుడైనా గుర్తించారా? ఇప్పుడు ప్రమాదం జరిగితే మాత్రమే తెలిసిందా, మరి ప్రతిసారి ఇట్లానే జరుగుతుందని ప్రచారం సాగుతుంది మరి? సరే ఈ బైఫర్గేషన్లో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో వచ్చినప్పుడు మా ఆధ్వర్యంలో ఇది ఫస్ట్ టైం దొరకడం జరిగింది. అంటే ఎప్పుడు ప్రతిసారి బెంగళూరు టు యూపీ, నాగపూర్ ఇటు వెళ్తున్నాయని అంటున్నారు, మరి ఏమైనా తనిఖీలు చేపట్టారా? ఇట్లాంటి బ్యాన్ ఉన్న చేపలను ఎప్పుడైనా గుర్తించారు? చాలా ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మాకు ఆల్రెడీ కొన్ని ఎక్కడెక్కడ ఇంతకుముందు మా నిర్మల్ ఏడీ గారు కూడా దొరకడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్లో కానీ, బైన్స్ ఏరియాలో కానీ ఆల్రెడీ మాకు సొసైటీ వారు కానీ వాళ్ళందరూ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సొసైటీ వారు ఎక్కడైనా కానీ ఇప్పటి వరకు ఏమైనా కేసు నమోదు చేయడం జరిగిందా? గత మా ఏడీ గారు ఇప్పుడు బైఫర్గేషన్ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు అప్పుడు కూడా కేసు చేయడం జరిగింది. బైన్స్ ఏరియాలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కూడా చేయడం జరిగింది కొన్ని చోట్ల. దాదాపు ఇందులో ఎన్ని టన్నుల చేపలు ఉన్నాయని గుర్తించారు? ఇది 6 కుంటలు ఉంటుంది సార్. 6 టన్నులు ఉంటుంది సార్. ఓకే, మొత్తం మీద అయితే ఇది ఎవరు తినదు? తినదు సార్, ఎవరు తినదు. ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే ఇది బ్యాన్ ఉన్న చేప, దీన్ని తినడం వల్ల పక్షవాతం కావచ్చు, ఇతర అవయవాలు చెడిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు. అయితే ఇక్కడున్న చేపలను మొత్తం లారీ ప్రమాదం జరగడం నేపథ్యంలో ఆ ప్రమాదం జరిగి బోల్తా పడడంతో ఇలా ప్రమాదానికి గురి కావడం వల్ల చేపలు మొత్తం పడిపోవడం జరిగింది. దాని ద్వారా ఆ చేపలను కొన్ని నీళ్ళలో పడిపోయాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు నీళ్ళ ద్వారా అక్కడ ఉన్నాయి. అయితే పోలీసులు వచ్చి పంచనామా నిర్వహిస్తున్నారు. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వారన్నారు మన మధ్య అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి అసలు ఈ ప్రమాదం ఏంటి? నైట్ మనకు పెట్రోలింగ్ చేస్తున్నాక మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా ఇది మామూల జ్యూరిడిక్షన్ వస్తుంది. ఎస్ఐ గారు కొంచెం ఇవరికి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిందని చెప్తే నేను ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ నేను. ఓకే సార్, ఇక్కడ చూసుకోని చెప్తే జనాలు వస్తుంది, ఇష్టం వచ్చినట్టు ఇది వేస్తుందని చెప్పేసి ఫ్లోయింగ్ ఉందనగానే నేను సార్ బదులు నేను ఇక్కడికి. ప్రమాదకరమైన క్యాట్ ఫిష్ అని మత్స్యశాఖ సంబంధించి? అవునవును, ఇది మన దగ్గర బ్యాండ్. ఇది మహారాష్ట్రలో చెప్పేసి నైట్ ఇది ఇల్లీగల్గానే ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది. ఎప్పుడైనా గుర్తించారా ఇట్లా? ఇంతకుముందు అంటే నేను మొన్న రీసెంట్ ఇక్కడ పోస్టింగ్ అయితే ఇంతకుముందు చాలాసార్లు క్యాట్ ఫిష్ పట్టుకున్నాను.
ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే దీనిపైన కేసు నమోదు చేశామని ఇటు పోలీసులు చెప్తున్నారు, అటు మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇదైతే బ్యాన్ ఉంది, ఈ చేప మొత్తానికి బ్యాన్ ఉంది. ఈ బ్యాన్ ఉన్న నేపథ్యంలో ఇది ఎవరు తినకూడదని అధికారులు చెప్తున్నారు. అయితే ఇలాంటి క్యాట్ ఫిష్ బ్యాన్ ఉన్న నేపథ్యంలో ఇదివరకు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఇట్లాంటి సమాచారం మాకు లేదని, అంటే ముందస్తు సమాచారం లేకున్నప్పటికీ ఇది మొదటిసారి అని చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే క్యాట్ ఫిష్ తినడం వల్ల ప్రమాదకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే క్యాట్ ఫిష్ ఇది అక్రమ రవాణా జోరుగా సాగుతుందని ఈ ప్రమాదం ద్వారా తెలిసింది. దాదాపు 6 నుంచి 7 టన్నుల చేపలు ఇలా రవాణా అవుతుంది. అయితే ఇది ప్రతిరోజు జరుగుతుందా, ప్రతిసారి జరుగుతుందా, సంవత్సరాల కొద్ది జరుగుతుందా అనేది మాత్రం అధికారుల పూర్తి విచారణలో తేలనుంది. ఈ నేపథ్యంలో మరి అధికారులు ఇక తనిఖీలు చేస్తారా, లేకపోతే ఇలాంటి వాటిని బ్యాన్ ఉన్న వాటిని పట్టుకుంటారా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV.